నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో శివలింగం స్వయంభుగా వెలసిన శివాలయం. 1వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని జైనుల కోసం శాతవాహనరాజు శాతకర్ణి నిర్మించినట్లు చెప్తారు. ఈ నిర్మాణం ఉత్తర భారతీయ నిర్మాణ శైలిలో ఉంటుంది. అతి పురాతనమైన ఈ ఆలయం త్రిమూర్తులు వెలసిన అరుదైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ నిర్మాణం దేవాలయంగానే కాకుండా నాడు నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకార్లపై తిరుగుబాటు చేసిన స్థానిక ఉద్యమకారులకు రహస్య స్థావరంగా నిలిచింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఆంధ్ర మహాసభ తెలంగాణ విమోచన పోరాటానికి నాంది పలికింది. అంతేకాదు 2023లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నిర్మాణం కూడా ఈ ఆలయం కట్టడ కళా కౌశలం నుంచి స్ఫూర్తి పొందారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా రథసప్తమిని ఘనంగా జరుపుతారు. ఆ రోజున విశేష పూజలతో పాటు రథయాత్ర నిర్వహించటం సాంప్రదాయం. సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించే దృశ్యం ఇక్కడి భక్తులను ఆనంద పరవశులను చేస్తుంది. ఇక శివరాత్రి రోజున రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, లింగోద్భవం, నిశి పూజలు నిర్వహించటం ఆనవాయితీగా ఉంది. ప్రతి సోమవారం చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులతో నీలకంఠేశ్వర ఆలయం కిటకిటలాడుతుంది. అలాగే కార్తీక మాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిజామాబాద్ నుండి ఆర్మూర్ వెళ్లే ప్రధాన రహదారిలోని కంఠేశ్వర్ ప్రాంతంలో నీలకంఠేశ్వర ఆలయం నెలకొని ఉంది. సుమారు 3 ఎకరాల సువిశాల స్థలంలో కొలువుదీరిన ఈ ఆలయం 100 అడుగుల ముఖద్వారంతో ఇట్టి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్వయంభుగా వెలసిన శివలింగం నిత్యం విశేష పూజలందుకుంటుంది. ప్రధాన ఆలయంలో శివుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. సృష్టి, స్థితి, లయకర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఉత్తర దిక్కున కోనేరు, రథశాలలతో పాటు ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి ఉపాలయాలున్నాయి. దక్షిణాభిముఖంగా దాసాంజనేయ స్వామి, సంతాన నాగేంద్రుడు, నవధాన్య మందిరం, పంచవటి కల్పవృక్షం వంటి ఉపాలయాలతో ఈ మందిరం సమగ్ర ఆలయంగా విరాజిల్లుతోంది. శాతవాహనరాజు 2వ పులకేశి జైనమతం స్వీకరించి తన రాజ్యంలో పలు చోట్ల జైన మందిరాలను నిర్మించాడు. ఈ క్రమంలోనే సుమారు 2000 సంవత్సరాల క్రితం నాడు ఇంద్రపురిగా పిలువబడ్డ ఈ ప్రాంతంలో ఈ ఆలయం నిర్మించాడు. అయితే కొంతకాలం జైన మందిరంగా ఉన్న అనంతరం కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చారు. వారు ప్రత్యేకంగా గర్భగుడిని కట్టారు. క్రమంగా తమ శిల్పకళా రీతులతో ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచారు. ఆలయంలో స్వయంభు శివలింగంతో పాటు విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ ఉండడంతో నీలకంఠేశ్వర ఆలయంగా నేటికీ విరాజిల్లుతోంది. కాలక్రమంలో ఇంద్రపురి ఇందూరుగా మారింది. నిజాం పాలనలో ఇది కాస్త నిజామాబాద్గా నామకరణం పొందింది. ఇక ఈ ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి కంఠేశ్వరని పేరొచ్చింది. For more videos like this, subscribe Big TV channel.